అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వినబోయే కథ పేరు 'కొడుకొచ్చాడు'. మరి కథలోకి వెళ్ళబోయే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే సభ ప్రారంభమయ్యి అరగంట దాటింది. ప్రాంగణమంతా పోలీస్ సిబ్బందితో, కొంతమంది ఉన్నతాధికారులతో నిండిపోయింది. చివరికి నన్ను మాట్లాడమన్నారు. లేచి మైక్ చేతిలోకి తీసుకొని నా పక్కనే వేసి ఉన్న ఉచితాసనంలో కూర్చోబెట్టిన లియో వైపు చూశాను. నా కలలో నీళ్లు తప్ప మాటలు రావటం లేదు. 6 ఏళ్ల అనుబంధం లియో పోలీస్ డ్యూటీలో భర్తీ అయ్యి 6 ఏళ్లు. ఆ రోజు దాని పదవి విరమణ జరుగుతుంది. వయసైపోవడం వల్ల జరుగుతున్న పదవి విరమణ కాదది. ఇంకా పనిచేయడానికి పనికిరాదు కాబట్టి బలవంతంగా దాన్ని బయటకి నెట్టేసి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం నడుస్తుంది. అక్కడ మరోసారి లియో వైపు చూశాను. అది జాలిగా నా వైపు చూసింది. ఎప్పుడూ అప్రమత్తంగా కదిలే దాని కలలో అంతులేని దీనత్వం, దయలేని ఈ వ్యవస్థను చూస్తే కోపం వస్తుంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. ఇంత వేగంగా పరిగెత్తిందో లియో. లియో విడిచిన బాణంలాగా నేరస్తుని పట్టుకోవాల్సి వచ్చిన సమయంలో చిరుతపుల్లా వాళ్ళ పైకి లగించేది ఇప్పుడు కాలు చచ్చుపడిపోయి జీవచ్చవల్లా కుర్చీలో పడుంది. ఏదో మాట్లాడని తీవ్రమైన బాధ వల్ల గొంతు గద్గమై నేను మాట్లాడింది ఎవరికీ అర్థమై కూడా ఉండదు. నాకంటే ముందు మాట్లాడిన వక్తల్లో డిఐజీ స్థాయి వ్యక్తులు కూడా ఉన్నారు. లియో వల్ల ఈ 6 ఏళ్లలో ఎంతమంది ప్రాణాలు కాపాడబడ్డాయో, ఎక్కడెక్కడ ఎన్నెన్ని జిలెటిన్ స్టిక్స్ కనుగొనబడ్డాయో, ఎంత ఆర్డెక్స్ను పట్టుకోగలిగారో గణాంకాలతో సహా చెప్పి దాన్ని ఆకాశానికి ఎత్తేశారు తప్ప రేపటి నుంచి దాని పరిస్థితి ఏంటి అనే విషయం ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేదు. మా అందరికీ ఉద్యోగంలో ఉన్నంత కాలం జీతం వస్తుంది, ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ వస్తుంది కానీ లియో లాంటి స్నిఫర్ డాగ్స్కి ఆ సౌకర్యం లేదు. పనిలో ఉన్న రోజులు దాని తిండి ఖర్చులకని నెలకు 10,000 ఇస్తుంది ప్రభుత్వం. ముసలితనం వలనో అనారోగ్యం వలనో అది డ్యూటీ చేయడానికి పనికిరాదని తెలిసినప్పుడు దాన్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ప్రమాదకరమైన కెమికల్స్ను వాసన చూసి చూసి వాటి ఊపిరితిత్తులు పాడైపోతాయి. కానీ వాటికి ఆరోగ్య సౌకర్యం కూడా లేదు. కుక్కలంటే ప్రేమ ఉన్న ఏ పుణ్యాత్ముడు అది తలచి దాని హక్కును చేర్చుకుంటే దానికి పూట కింద తిండి దొరుకుతుంది, ఉండటానికి ఒక నీడ దొరుకుతుంది. లేకపోతే దాని గతి అధోగతి. సభ ముగిశాక 6 ఏళ్లుగా మా డిపార్ట్మెంట్కి అమోఘమైనటువంటి సేవలు అందించిన లియోకి మనం అందరం వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి లియో బాధ్యత ప్రభుత్వానికి కాదు కాబట్టి మీలో ఎవరైనా లియోని దత్తత తీసుకోవాలనుకుంటే దయచేసి ముందుకు రండి అని అనౌన్స్ చేశారు. నా కళ్ళు ఆశగా, అభ్యర్థినిగా సభికుల వైపు చూశాయి. లియో కూడా అలాగే జారి నిండా కళ్ళతో నన్ను ఆదుకోరా ప్లీజ్ అంటూ చూసుంటుంది. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. నడుం విరిగిపోయి అనారోగ్యంతో బాధపడుతున్న కుక్క ఎవరికి కావాలి? అది యజమాని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కాలు నాకుతూ తోక ఊపుతూ తన విశ్వాసాన్ని చాటుకోలేదు. బంతిని విసేసి క్యాచ్ అంటే రివ్వును దూసుకెళ్ళి తెచ్చి ఇవ్వలేదు. దానికి మరో 5-6 నెలలు వైద్య సౌకర్యం అందించాల్సి ఉంది. దాన్ని భరించాలంటే ఎవరికైనా ఇప్పుడు ఖర్చు తడిసి మోపెడవుతుంది. అంతటి దయామయులు నేటి సమాజంలో ఎవరున్నారని? లియో నా వైపు చూసింది. దాని చూపులో ఎన్నెన్ని అర్థాలో. 6 ఏళ్లుగా దానిని ఎంత బాగా అర్థం చేసుకున్నానో అది నన్ను అంత బాగా అర్థం చేసుకుంది. నన్ను క్షమించు, ఆసక్తుని, నువ్వైనా కదలలేకుండా మొరగలవు, నాకు నోరు కూడా లేదు, నీకు తెలుసుగా అన్నట్టు చూశాను. నిజమే, నాకు తెలుసు. ఏదో ఆశ చావకైనా నన్ను వదిలి నువ్వు ఉండగలవేమో కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేను అని నీకు తెలిస్తే చాలు అన్నట్టు కళ్ళతో మాట్లాడింది. నా దుఃఖం మరింత పెరిగింది. లియోని దత్తత తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు కాబట్టి దీని సంరక్షణ భారాన్ని స్వచ్ఛంద సంస్థ అయిన డాగ్ హౌస్కి అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నామని మళ్ళీ అనౌన్స్ చేశారు దాని కార్యకర్తలిద్దరు. ఇద్దరు ముందుకొచ్చి లియోను చక్రాల కుర్చీలో తీసుకెళ్లి తమ వ్యాన్లోకి ఎక్కిస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో దానికి వీడుకోలు పలికారు. నేను కన్నీళ్లతో వీడుకోలు మిత్రమా అని మనసులోనే కొనుక్కున్నాను. అప్పుడు లియో నా వైపు చూసిన చూపు పదునైన బాణంలా సూటిగా గుండెల్లో గుచ్చుకుంది. దాని చూపుతో చూపు కలపలేక తలదించుకున్నాను. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. లియో లేని ఇంటిని తలుచుకుంటూ గుండెలో బల్లం కూర్చుకుంటుంది. హృదయం నిండా మండుతూ శూన్యం ఇన్నాళ్ళు కాపురం ఉన్న ఆత్మీయులెవరో ఒకసారిగా దాన్ని చీల్చుకొని బయటికి వెళ్ళిపోయినట్టుగా రోడ్లన్నీ
ఓ గమ్యం లేకుండా బలాదురుగా తిరిగాను. రాత్రి 8 కావస్తుంది. చాలా ఏళ్ల తర్వాత తాగాలనిపించింది. బార్లో కూర్చుని రాయల్ స్టాగ్ విస్కీ, చిల్లీ చికెన్ ఆర్డర్ చేశాను. ఓ గుక్క నోట్లోకి పోవడం ఆలస్యం. లియో జ్ఞాపకం హృదయంలో బగ్గున మండింది. మొయినాబాద్ ట్రైనింగ్ సెంటర్లో చేరినాటికి లియో 2 నెలల ల్యాబ్రాడర్. ల్యాబ్రాడర్ జాతికి చెందిన కుక్కపిల్ల. ఆ జాతి కుక్కలు మనుషులతో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. వాసన చూసి పసిగట్టే లక్షణం అమోఘంగా గల జాతి. లియోకి పేలుడు పదార్థాలను కనుక్కోవడంలో 8 నెలల శిక్షణ ఇవ్వబడింది. అది మా డిపార్ట్మెంట్లోని బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్లో చేరిన నాటికి దానికి పూర్తిగా 7 వయసు కూడా ఉండి ఉండదు. దాని బాధ్యతను నాకు అప్పగించమని నేనే ఆర్జీ పెట్టుకున్నాను. అప్పటికే నేను పోలీస్ ఉద్యోగంలో చేరి 6 ఏళ్ళు, పెళ్ళయ్యి 4 ఏళ్ళు. లియోని ఆ రోజు ఇంటికి తీసుకెళ్లే వరకు నాకు తెలీదు నా భార్య శ్వేతకి కుక్కలంటే అసహ్యమని. చూసావా మన ఇంటికి ఎవరొచ్చారో అంటూ నవ్వుతూ నిలబడి చూసి మొహం నిండా అసహ్యాన్ని నింపుకొని, ఈ దరిద్రాన్ని ఇంటికి తెచ్చారేంటి అంది. అందంగా దర్పంగా ఉన్న లియోని చూసి సంతోషపడుతుందనుకున్న శ్వేత అలా అనటం దుఃఖంగా, అదేమిటి అలా అంటావు? నా కుక్కలంటే చాలా ఇష్టమని నీకు చెప్పాను కదా శ్వేత. చిన్నప్పుడు నా దగ్గర తెల్లటి పమిరెన్ డాగ్ ఉండేదని కూడా చెప్పాను, గుర్తుందా అన్నాను. నాకు కుక్కలంటే పరమాసహ్యం, అలర్జీ. ప్లీజ్ ఈ కుక్కను వదిలేసిరండి అంది. అది ఎలా కుదురుతుంది శ్వేత? ఇది నా డ్యూటీలో ఒక భాగం. ఈ రోజు నుంచి ఇది నేను కలిసే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలి. పేలుడు పడతలను కనబట్టడంలో లియో ఆరితేరింది. నేను ఈ బాధ్యతను ఇష్టపడి తీసుకున్నానన్నాను. మా అమ్మాయి అనన్య పరిగెత్తుకుంటూ ముందుకొచ్చి లియో మెడను కౌలించుకొని, ఈ కుక్క చాలా బాగుంది నాన్న, మనం పెంచుకుందాం. దీని పేరేంటి నాన్న అంది. అనన్యకి ఇప్పుడు 2.5 ఏళ్ళు. నేను లియో అని సమాధానం చెప్పే లోపలే శ్వేత దాన్ని జబ్బా పట్టుకొని బరబరా లోపలికి ఈడ్చుకెళ్ళి కింద కుదేస్తూ, దాన్ని ముట్టుకున్నావా చంపేస్తాను అంది. మమ్మీ నాకు ఆ డాగ్ కావాలి, ప్లీజ్ మమ్మీ నాకు లియో కావాలి అని ఏడవటం మొదలుపెట్టింది. నోరు మూస్తావా లేదా? దాని పేరే తెరవద్దు, నాలుక చీరేస్తాను అంది. నాకేం చేయాలో అర్థం కాక తల పట్టుకుని వరండాలోనే కూలబడ్డాను. శ్వేత ఇలా రియాక్ట్ అవుతుందని నేను ఊహించలేదు. తన కుక్కలంటే ఇంత సేహమని ఇప్పటి వరకు కూడా నాకు తెలీదు. అలాగని ఇప్పుడు లియోని తిరిగి ఇవ్వలేను. ఏం కారణం చెప్పను? నా భార్యకి ఇష్టం లేదని చెప్పగలనా? అసలు కుక్కల్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారనే విషయమే ఇప్పటి వరకు నా ఊహకు అందని విషయం. లోపల శ్వేత ఏడవటం వినిపిస్తుంది. పోలీసుడు మొగుడైతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మా నాన్న నెత్తి నోరు బాదుకుని చెప్పినా నేను వినలేదు. చూడటానికి ఎత్తుగా ఎర్రగా బుర్రగా ఉండడని పంతం పట్టి చేసుకున్నందుకు బాగా శాస్తి జరిగింది. ఇలా కుక్కలతో కలిసి చేసే ఉద్యోగం అని తెలిస్తే ప్రాణం పైన ఒప్పుకునేదని కాదు. నా బతికేమిటి ఇలా కాలిపోయింది, ఇప్పుడు నా గతి ఏమిటంటూ ఏడుస్తుంది. కొద్దిసేపు ఏడు పాపి బయటకొచ్చింది. సరే జరిగింది ఏదో జరిగిపోయింది. నా కుక్కలంటే అసహ్యం అని మీకు తెలియదు కదా. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మొదట ముద్రష్టబ్దాన్ని తీసుకెళ్ళి మీ ఆఫీస్లో అప్పగించేసి రండి అంది. అలా వీలు కా శ్వేత, అక్కడ అన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టి లియోన్ తెచ్చుకున్నాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక నుంచి దీని బాధ్యత అంతా నాదే అన్నాను. సరే అయితే ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, అదైనా ఉండాలి, ఏదో ఒకటి తొందరగా తేల్చుకోండి అంది. లియో వైపు చూశాను. అది ప్రేమగా నా వైపు చూసి తోకాడించింది. దానికి ఎంత నమ్మకమో నాపైన. నువ్వు నాకున్నావు చాలన్నంత ధీమగా చూస్తుంది. లియోను వదులుకోవటం అంటే నా ఉద్యోగాన్ని వదులుకోవటమే అన్నాను. అలాగైనా సర్దుకుపోతుందని. సరే అయితే మీరు మీ ఉద్యోగాన్ని మీ లియోని అంటిపెట్టుకుని ఉండండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంది. లియోకి అడ్డమైనట్టుంది. అది శ్వేత వైపు చూస్తూ బోవుబోవని ఒరిగింది. నాకేమో దాని భాష, ప్లీజ్ నా కోసం మీరు పోట్లాడుకోవద్దు, ఇల్లు వదిలిపోవద్దు అని అనిపిస్తే శ్వేతకు మాత్రం పోవే పో అని వినిపించినట్టుంది. ఇంత బతిమలాడినా వినకుండా సూట్ కేసులో బట్టలు సర్దుకొని
పాపం తీసుకుని వెళ్ళిపోయింది. 2 నెలలు నరకం అనిపించాను. ఎన్ని వేడుకల్లో, ఎన్ని విన్నపాల్లో. చివరికి అత్త మావగారి మధ్యవర్తిత్వంతో మా మధ్య సంధి కుదిరింది. ఏకపక్ష సంధి. లియో ఇంట్లోకి రాకూడదు. దాని తిండి, బాగులతో తనకు సంబంధం లేదు. దాని అరుపు తనకు వినిపించకూడదు. అనన్య దాన్ని ముట్టుకోకూడదు. తను పెట్టిన ప్రతి కండిషన్కి గత్యంతరం లేక ఒప్పుకున్నాను. ఈ 2 నెలల్లో నాకు లియో బాగా మాలిమైపోయింది. దాని శరీరాన్ని ప్రేమగా నిమురుతుంటే నాకు అనన్యని లాలనగా దగ్గర తీసుకున్నట్టే ఉండేది. లియో బాగా తెలివికలది. నా మూడ్స్ని చక్కగా అర్థం చేసుకుని మసలుకునేది. దానికోసం వరండాలో ఒక గది ఏర్పాటు చేశాను. దానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాను. లియోకి సంబంధించి ప్రతి విషయం నేనే చూసుకునేవాణ్ణి. అయినా లియో వల్ల మా మధ్య గొడవలు జరగటం మాత్రం ఆగలేదు. అది మొరిగితే తప్పు, తోక ఊపితే తప్పు, నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు. శ్వేత నాతో నవ్వుతూ మాట్లాడి, ఎన్నాళ్ళైందో, ఎందుకంత కఠినంగా ఉంటావు? అది మన బిడ్డలాంటిదే అన్నాను. శ్వేత గయ్యమ్మ లేచింది. కుక్కలకి పిల్లకి మీరు తండ్రిగా అనిపించుకోవాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. నేను మాత్రం ఆ జాతి కాదు, మనిషిని అంది. నన్ను కుక్కతో పోల్చిందని అర్థమైనా మిన్నకుండిపోయాను. నిజంగానే లియో లాంటి కొడుకుండటం ఎంత అదృష్టమో. తనకెప్పటికైనా తెలిసేనా? ఓసారి ముఖ్యమంత్రి గారి సభలో టెర్రరిస్టులు బాంబులు పెట్టొచ్చని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. భద్రత కోసం లియోతో పాటు మరొక 3 స్టిఫర్ డాగ్స్ని పిలిపించారు. అవి సక్రమంగా తమ బాధ్యత నిర్వర్తిస్తున్నాయో లేదో తెలుసుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు కూర్చునే కుర్చీ కింద 10 గ్రాముల ఆర్డెక్స్ పెట్టి మళ్ళా కుక్కలను వదిలారు. 2 నిమిషాల్లో లియో అక్కడికి చేరుకున్న ఆ వైపు చూసి మురిగింది. ఎన్ని అభినందనలో దానికి. దాంతోపాటు నాకు కూడా ఓ రోజు సిద్ధివినాయకుని గుడి బయట భక్తులు వాహనాలు నిలుపుకునే చోట 2 సూట్ కేసులున్నాయని, అవి ఎవరివో తెలియటం లేదని కబురొచ్చింది. ఆ గుడికి భక్తుల తాకిడి ఎక్కువ. ఆ రోజు శనివారం కావడం వల్ల కొన్ని వందల మంది దర్శించుకునే అవకాశం ఉంది. అప్పుడు సమయం సాయంత్రం 6 గంటలు. పావు గంటలో నేను లియోతో పాటు అక్కడ చేరుకున్నాను. లియో మెల్లగా కదిలి వాహనాలను వాసన చూసుకుంటూ సూట్ కేసుల దగ్గరికి రాగానే ఒక్క గెంతులో వాటిని చేరుకుని వాటి చుట్టూ తిరుగుతూ నా వైపు చూసి ఆపకుండా మొరగసాగింది. బాంబు డిస్పో చేసే నిపుణులు వాటి జాగ్రత్తగా సమీపించి తెరిచి చూస్తే అందులో 100కు పైగా గ్రానైట్లు బయటపడ్డాయి. వాటిని వినియోగించుంటే కొన్ని వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. మర్నాడు లియోకి పెద్ద ఎత్తున సన్మానం జరిగింది. లియోతో పాటు నాకు కూడా. నా తోటి ఉద్యోగస్తుల్లో నేనంటే గౌరవం పెరిగింది. నా పై అధికారులకు లియో శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెరిగింది. తద్వారా నాకు మంచి గుర్తింపు లభించింది. తన కొడుకు ప్రయోజకుడైతే ఆ తండ్రి ఎంత సంతోషపడతాడో నేను లియోని చూసుకుని అంతే గర్వపడేవాణ్ణి. ఎన్ని సాహస కృత్యాలో, ఎన్ని విజయగాథలో. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం లియోకి జేజేలు పలకసాగింది. ఒకరోజు లియోని సాయంత్రం పూట వాకింగ్ తీసుకెళ్తున్నాను. తండ్రి వేళ్ళు పట్టుకుని నడిచే పిల్లల నా పక్కన బుద్ధిగా నడుస్తుంది లియో. రోడ్డు మీద వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. అప్పటి వరకు పరిసరాలను ఆస్వాదిస్తూ మెల్లగా నడుస్తున్న లియో ఒక్కసారిగా నా చేతిలో ఉన్న తాడును లాక్కుని ఒక స్కూటర్ వెనుక పరిగెత్తింది. అది వెంటపడడం చూసి స్కూటర్ నడుపుతున్న 25 ఏళ్ల అబ్బాయి స్కూటర్ వేగాన్ని పెంచాడు. లియో దాని వెనుక పందెం గుర్రంలా పరిగెత్తింది. నేను అప్రమత్తమై ఆ సమాచారాన్ని మా మిగతా సిబ్బందికి చేరవేశాను. చౌరస్తాలో డ్యూటీలో ఉన్న పోలీసులు అతన్ని పట్టుకునే లోపలే లియో ఒక గెంతు గెంతి వాడి మెడ పట్టుకుంది. వాడిని సోదా చేస్తే వాడి దగ్గర జెలటిన్ 6తో పాటు ఆర్డెక్స్ దొరికింది. మరో 10 రోజుల్లో రాబోతున్న రిపబ్లిక్ డే నాడు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడానికి పన్నాగం పన్నారని అతని ద్వారా తెలుసుకుని ఇంటెలిజెన్స్ విభాగం దాన్ని భగ్నం చేసింది. దుండగులు పెద్ద ఎత్తున తలపెట్టిన మారణ హోమాన్నిచ్చి ప్రజల్ని రక్షించినందుకు లియో మెడలో పూలదండలు వేసి అందరూ దాన్ని సన్మానించారు. కానీ దానివల్ల నాకు కూడా ఇన్ని సన్మానాలు. ఈరోజు అదే లియో, నా కొడుకు లాంటి లియోని అనాథగా వదిలేయాల్సి రావటం నా దౌర్భాగ్యం కాక మరేమిటి? శరీరం మాట వినంతగా తాగి తులుతుంటేనే ఇంటికొచ్చాను. శ్వేత నా వైపు వింతగా చూసింది. ఏమనుకుందో ఏమో. ఎందుకు తాగారు అని అడగకుండా భోజనం వడ్డిస్తాను రండి
అంది. నాకు ఆకలిగా లేదన్నాను. నా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోబోతూ, ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఈ రోజు నుంచి నీకు లియోతో ఏ సమస్య ఉండదన్నాను. మంచం మీద పడుకుని లియో గురించి ఆలోచిస్తుంటే కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కురుస్తున్నాయి. ఎంత చలాకీగా ఉండేది. ఇప్పుడు నడుం విరిగిపోయి దీనావస్థలో ఎవరి దయా దాక్షిణ్యాల మీదో ఆధారపడి నా కోసమే కాగా అది కాళ్ళు పోగొట్టుకుంది. నన్ను రక్షించడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. రద్దీగా ఉండే అమీర్పేటలో ఎవరో స్కూటర్ వదిలేసి వెళ్లారని, దానిలో బాంబు ఉందేమోనని సమాచారం అందింది. నేను లియో అక్కడికి చేరుకున్నాం. లియో ఆ స్కూటర్ని సమీపించగా దాని చుట్టూ తిరుగుతూ మొరగసాగింది. అందులో ఏదో పేర్లు పదార్థం ఉందని అర్థమై బహు జాగ్రత్తగా దాన్ని సమీపించి డిక్కీ తెరవగానే మాకు తెలిసిపోయింది. అందులో ఉన్నది టైం సెట్ చేసిన బాంబని. అది పేరటానికి కొన్ని సెకండ్ల వ్యవధి మాత్రమే మిగిలిందని, దాన్ని డిస్పోజ్ చేసేంత సమయం లేదని అర్థమయ్యి లియో నడుస్తూ వెనక్కి తిరిగి పరిగెత్తాను. నా వెనకనే లియో మరో క్షణంలో బాంబు పేలింది. నేను నేల మీద పడుకున్నాను. లియో ఎగిరి నా వీపుని, భుజాన్ని, మెడని కప్పుతూ నా మీద పడిపోయింది. ఒక పెల్లెట్ దాని వీపులోకి దూరి వెన్నుపూసను ఛిద్రం చేసింది. నా మీద రక్షణ కవచంలా లియో పడుకోకపోయి ఉంటే ఆ పెల్లెట్ నా తల వెనుక భాగంలో దూరిపోయి ఉండేది. నేను అదే క్షణం అక్కడికక్కడే చనిపోయి ఉండేవాణ్ణి. లియో 2 వారాలు ఆసుపత్రిలో ఉంది. అది బతుకుతుందని అనుకోలేదు. 2 ఆపరేషన్ జరిగాక అదృష్టం కొద్దీ బతికింది, కానీ దాని కాళ్ళు చచ్చుబడిపోయాయి. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారో. అది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మరునాడే ఉద్యోగ విరమణ చేయించి స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. దానికి మరో 6 నెలల వరకు మందులు వాడుతూ ఉండాలని, నెలకి 2 సార్లు ఆసుపత్రికి తీసుకొచ్చి చెకప్ చేయించాలని దాన్ని డిశ్చార్జ్ చేసే ముందు డాక్టర్లు చెప్పారు. డాగ్ హౌస్ నిర్వాహకుల గురించి నాకు తెలుసు. కుక్కల పేరు చెప్పి డొనేషన్లన్నీ మింగేసే దుర్మార్గులు. రాత్రంతా కలతనిద్ర. కలవరింతల నిండా లియోనే. కళ్ళల్లో మెలకులో కూడా కళ్ళ నిండా లియోనే. మర్నాడు ఆఫీస్కి వెళ్లకుండా డాగ్ హౌస్కి వెళ్ళాను. ఆ పరిశుభ్రంగా ఉన్న నేల మీద కళ్ళు మూసుకుని సమాధి స్థితిలో కనిపించింది లియో. తన దురదృష్టాన్ని చింతిస్తూ చివరికి దేవుడి మీద భారం వేసి ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయిందేమో. నా పాదాల శబ్దాన్ని గుర్తుపట్టి కళ్ళు తెరిచింది. ఒక్కసారిగా దాని బలహీనమైన శరీరంలోకి కొత్త శక్తి ఏదో వచ్చినట్టుంది. దాని కళ్ళు జ్యోతుల్లా మెరిశాయి. పొట్టతో పాకుంటూ నా దగ్గరకొచ్చి కాలం నాకుతూ అదో రకమైన శబ్దం చేసింది. నాకు తెలుసు ఆ శబ్దానికి అర్థమేమిటో. దాని ఏడుపు శబ్దం అది. దాని కళ్ళ నుంచి నీరు కారటం గమనించాను. నాకేడుపు ఆగలేదు. నేల మీద దాని పక్కన కూర్చున్నా. దాన్ని ఒళ్ళోకి తీసుకొని ప్రేమగా నిమిరాను. అది మళ్ళీ మరొక రకమైన శబ్దం చేసింది. పావురాయి చేసే కువకువ లాంటి శబ్దం. తనకిప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్తుంది లియో. తిండి ఏమైనా పెట్టారని అక్కడున్న ఇన్ఛార్జిని అడిగాను. పెట్టినా ఏమీ తినలేదు సార్. నిన్నటి నుంచి ఆహారాన్ని ముట్టుకోలేదన్నాడు. అతను 2 పూటలా డాక్టర్ రాసిన మందులు వాడాలని చెప్పారు కదా, వాడుతున్నారా అని అడిగాను. మందుల షాప్కి కుర్రాన్ని పంపించాడు సార్. ఆ మందులు దొరకలేదని తిరిగొచ్చాడు అనేది వాళ్ళ సమాధానం. దొంగలు వీళ్ళు. డబ్బు యావ తప్ప నోరు లేని జంతువుల మీద కనికరం లేని మనుషులు. వీళ్ళకన్నా జంతువులే నయం. మందుల షాప్కి వెళ్ళి డాక్టర్ రాసిన మందులు వారానికి సరిపడా కొనుక్కొచ్చాను. లియోకి కొద్దిగా ఆహారం తినిపించి మందు వేసి మిగిలిన మందుని అక్కడ వ్యక్తికిచ్చి మళ్ళీ రేపు వచ్చి చూసుకుంటా అని చెప్పాను. మర్నాడు సాయంత్రం డ్యూటీ ముగిశాక మరలా డాక్ హౌస్కి వెళ్ళాను. అక్కడ లియో లేదు. వేరే చోటికి మార్చారేమోనని అంతా వెతికాను. ఎక్కడా లేదు. నాకు చప్పున భయం వేసింది. లియోకి ఏమైనా అయిందా? సీరియస్ అయితే ఆసుపత్రికి తీసుకెళ్లారా? అసలు లియో బతికే ఉందా? ఈ 6 నెలలు లియోని జాగ్రత్తగా కాపాడుకోనని, లేకపోతే ప్రాణానికి ప్రమాదమని డాక్టర్లు చెప్పడం గుర్తించి మరింత వ్యాకులపాటికి లోనయ్యాను. అక్కడ కొత్త వ్యక్తి ఎవరో కూర్చుని ఉన్నాడు. అతన్ని అడిగాను లియోకి ఏమైంది అని. నడుం విరిగిపోయిన కుక్కే కదా సార్, మధ్యలో ఎవరో వచ్చి దత్తత తీసుకుంటామంటే ఇచ్చేసామన్నాడు. నాకు సంతోషం అనిపించింది. ఈ దగాకోరు సంస్థలో ఉండటం కంటే దయగల మనుషుల చెంత ఉండటమే మేలు. ఎవరో ఆ పుణ్యాత్ములు
ఎవరైతేనేంటి నా లియోను ప్రేమగా, దయగా చూసుకుంటే చాలు. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుంటే మనసంతా మళ్ళీ దిగులుతో కమ్మేసింది. లియోను చూడకుండా నేను ఉండగలనా? దత్తత తీసుకున్న వాళ్ళ వివరాలు అడగాల్సింది. లియోను ఎవరో ఒకరు దత్తత తీసుకున్న సంతోషంలో అడగటం మర్చిపోయాను. రేపైనా వెళ్ళి ఆ వివరాలు తెలుసుకోవాలి. రోజు కాకుండా కనీసం వారానికి ఒకసారి వచ్చి చూసుకోవడానికి అనుమతి ఇవ్వమని వాళ్ళని బ్రతిమాలుకోవాలి. తలుపు తట్టాను. శ్వేత తలుపు తీసింది. చాలా ఏళ్ళ తర్వాత శ్వేత మొహంలో ప్రేమతో కూడిన నవ్వు. ఆశ్చర్యపోతూ హాల్ మధ్యలో ఏదో కదిలినట్టు అనిపించి అటు చూసి అటు చూశాను. లియో దాంతో ఆడుకుంటూ అనన్య. లియో నన్ను చూడగానే తన పొట్టుతో పాక్కుంటూ ముందుకొస్తుంది. నా కళ్ళని నమ్మలేకపోయాను. పరుగున వెళ్ళి దాన్ని కౌగిలించుకున్నాను. ఇదంతా కల లేక నిజమేనా అన్నట్టుగా తడి కళ్ళతో శ్వేత వైపు చూశాను. అది నిజమే అని ధృవపరుస్తూ శ్వేత నీళ్ళ మీద నా పక్కన కూర్చొని లియోని పొదివి పట్టుకుంటూ ఈ రోజు నుంచి మనకిద్దరు పిల్లలు అంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను.